చాలా బాగుంది కానీ థ్యాంక్ యూ. డౌట్ ఏంటంటే వాయిస్ సెట్ అవ్వలేదు అనిపించింది నాకు. మెల్లిగా అలవాటు అవుద్దేమోనండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఏదో స్టోరీస్ బేస్ చేసుకొని తీసారన్నారు, ఇది రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసి తీసారా సినిమా? ట్రూ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయండి, అంటే జస్ట్ ఆ ప్లాట్ ట్రూ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి, మిగతా ఈ డైరెక్టర్ గారు ఆయన ఓన్ రైటింగే అండి. ఓకే. అండ్ మీరు పోలీస్ క్యారెక్టర్లో బాగానే కనిపిస్తున్నారు, అంటే ప్రీవియస్గా ఏమైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చినాయా రోల్స్? పెద్ద ఎక్కువ రాలేదు కానీ ఓ 4-5 వచ్చినాయండి. అది పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని కూడా చెప్పలేను, బట్ వచ్చినాయండి. ఓ 2-3 ఇప్పుడు స్టార్ట్ అయింది ఏంటో, లాస్ట్ 6 months నుంచి వరుస పెట్టి వస్తున్నాయి. అదృష్టం అనుకోవాలంతే. ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ చూడొచ్చా ఈ సినిమా? 100% అండి. మెసేజ్ మంచి మెసేజ్ ఉంది, ఫ్యామిలీ మెసేజ్ ఇది. ఎమోషన్, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్, ఇన్వెస్టిగేషన్, పక్కా ఫ్యామిలీ సబ్జెక్ట్. కొంచెం అడల్ట్ కంటెంట్లా కనిపించింది ఏదండి? కొన్ని సీన్స్. ఇది అడల్ట్ కంటెంటా? ఇంకా వెబ్ సిరీస్ని ఏమనాలి? ఇది జస్ట్ అది ఒక మెసేజ్ ఉంది కదండి, ఏమని ఇన్స్టాగ్రామ్ నుంచి ఇంటి వరకు వచ్చామని. అదే సినిమాకి మేజర్ ప్లాట్. సో తప్పు చేయాలనుకోవటం కాదు, ఆ ఆలోచన వచ్చిన తప్పు అన్నది సినిమా మేజర్ ప్లాట్. సో అడల్ట్ కంటెంట్ అనేది 100% ఫ్యామిలీలో హ్యాపీగా పిల్లల్ని తీసుకొచ్చి, ఈ జనరేషన్ పిల్లలు ఖచ్చితంగా వచ్చి చూడాలి. ఎందుకు ఇన్స్టాగ్రామ్ మూలంగా ఎన్ని జీవితాలు నాశనం అయినాయి, ఎలా ఎఫెక్ట్ అయింది అన్నది మేజర్ ప్లాట్. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సార్ డైరెక్టర్ గారు, సార్ స్టార్టింగ్ నుండి చూసుకుంటే బన్నీ గారు అంటూ స్టార్టింగ్ నుండి అదే ప్రశ్న జరుగుతుంది. సో అంటే మీకు మూవీ ప్రమోషన్ కోసం అలా వాడుకుంటున్నారా అనే డౌట్ కొంతమంది క్రియేట్ అయ్యింది. అలా ఏం లేదండి, ప్రమోషన్ కోసం వాడుకుంటు కదా. అసలు నేను బన్నీ వాళ్ళ బామ్మర్ది అనే విషయం కూడా నాకు తెలియదు సినిమా తీసేటప్పుడు. తర్వాత సారు ఇంటర్వ్యూలో చూశాను, అప్పుడు తెలిసింది నాకు. అంటే సినిమా మ్యాక్సిమం 80% కంప్లీట్ అయిన తర్వాత తెలిసింది బన్నీ వాళ్ళ బామ్మర్ది అని. నాకు బన్నీ బామ్మర్ది అని ఒక్కసారి కూడా చెప్పలే సారు. దట్ ఇస్ ద విరాన్. నేను నిజం చెప్తున్నాను విషయం. ఎందుకంటే ఇప్పుడు ఊరికి తెలియని వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, నిజంగా బామ్మర్దే కదా. నిజంగా బామ్మర్ది ఎక్కడో పరిచయం ఉన్నోళ్ళు, పరిచయం లేని వాళ్ళకు కూడా వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు అని చెప్తారు. సొంత బామ్మర్ది అయి ఉండి ఒక్కసారి కూడా సినిమా 80% కంప్లీట్ అయినప్పుడు ఒక్కసారి కూడా చెప్పలేదు. నేను ఇంటర్వ్యూ చూసి, సార్ మీరు బామ్మర్ది అంటే సొంత బామ్మర్దేనా? నాకు డౌట్, నాకు చిన్న డౌట్, నిజంగా సొంత బామ్మర్ది అంటే నిజంగా బామ్మర్దే. ఫుల్ హ్యాపీ, అప్పుడు హ్యాపీ అయినా నాకు ఇంకా ప్లస్ అయిపోయింది అని. అది ఇక బన్నీ గారు అంటే ఇక ఆ లెవెల్ వేరు కదా సార్. అది అదృష్టం, నిజంగా నాకు ఇక 2 రకాల అదృష్టం కలిసి వచ్చింది అంతే. రైట్. అండ్ ఇండస్ట్రీలో చూసుకుంటే చాలామంది హీరోలు ఉన్నారు, బట్ ఈ క్యారెక్టర్కి పర్టికులర్గా తనని ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చింది? అయితే నేను అన్స్టాపబుల్ మూవీకి కెమెరామెన్గా చేశాను. ఆ కెమెరామెన్లో సార్ చిన్న క్యారెక్టర్ చేశారు. క్యారెక్టర్ చేసి అది డ్రగ్ పీల్చుకునే క్యారెక్టరు. అది నాకు గుర్తుంది, ఆ చేసే విధానము, ఆ స్టైలు చూసి అది గుర్తుంది. తర్వాత నేను డైరెక్ట్గా కథ రాసుకున్నాను, ఫిమేల్ ఓరియంట్ కథ రాసుకొని మళ్ళీ ఊహించుకున్నా, అరే ఇది ఫిమేల్ బాగుండదు అని ఆలోచించుకొని ఇక మా ఫ్రెండ్ ఉంటాడు, హరిచందన్ అని మా ఫ్రెండ్ ఉంటాడు, అతనితో మీటప్ అయి ఇద్దరం కలిసి స్టోరీని మళ్ళీ మేల్కు కన్వర్ట్ చేశాం. ఎవరు గుర్తొచ్చారు మేల్కు కన్వర్ట్ అయినప్పుడు? నాకు గుర్తొచ్చింది ఓన్లీ విరాన్ సారే. అక్కడ చూసిన చిన్న ఒక యాక్షన్ సీక్వెన్స్ను గుర్తుపెట్టుకొని సార్ని నేను సెలెక్ట్ చేసుకున్నా అంతే. అప్పటి వరకు మధ్యలో నేను ఫోన్ కాంటాక్ట్లో కూడా లేను సార్తోని. నేను మొత్తం కథ రాసుకున్న తర్వాత సార్కి ఫోన్ చేశాను ఇమీడియట్లీ అంతే. హీరో గారు, సార్ బన్నీ గారితో చాలా కథలు విన్నారని చెప్పారు. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. బట్ అతను చూస్ చేసుకునే విధానం కొన్ని పాయింట్స్ అనేవి మీరు తీసుకుని ఉంటారు కదా. సో ఏ టైప్ ఆఫ్ ఎంచుకుని ఉంటారు? అంటే ఆడియన్స్ నుండి ఆలోచిస్తారు కదా. కంటెంట్ బేస్డ్ అండి. ఆయన రేంజ్ కథలు నేను ఒకలాగింటా, నాకు వచ్చేది ఒకలాగింటా. ఆయన విజన్ వేరు. ఆయన స్పాన్లో అయినప్పుడు నేను ఆడియన్గా కూర్చోబెడతారు. ఆయన నన్ను పక్క తీసుకెళ్ళి ఒక ఆడియన్ గారే నీకు ఎలా ఉంది జడ్జిమెంట్ చెప్పు అంటారు. నేను ఓపెన్గా ఇందాక వాసన చెప్పినట్టు బాగుంది బాగాలేదు ఇలా చెప్తాను. నాది చూసుకునేటప్పుడు కంటెంట్ ఎత్తుకుంటే, ఎందుకంటే ఒక స్టార్తో మనం పోల్చుకోవడం తప్పు అవుతుంది. సో నాకు ఆ రియాలిటీ క్లారిటీ 2 ఉంది, ఆయన వేరు నేను వేరు. అండ్ బన్నీ గారు చూసుకుంటే ఏ మీట్లో అయినా యాజ్ ఎ యాక్టర్గా అన్నీ చేయాలి అని అంటారు. బట్ మిమ్మల్ని బన్నీవాస్ గారు ఇందాక ఒక క్వశ్చన్ అడిగితే 9 years బ్యాకే నేను హీరో అవుతా అని అన్నారు. అంటే మీరు యాజ్ ఎ యాక్టర్ అవుతానని వచ్చారా, హీరో అవుతానని అనుకున్నారా?
అప్పుడు హీరోదో అనుకున్నాను. అప్ అండ్ డౌన్స్ చూశాను. మధ్యలో నా వాసన 14లో నాది వాసన మారుతి గారితో ఒక కాంబినేషన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత నాకు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ అనేది నా పర్సనల్ ఇష్యూస్, ఇంజరీ ఒకటి అయ్యింది, నాకు గ్యాప్ తీసుకున్నా మళ్ళీ స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఇంకా హీరో కదా, అసలు క్యారెక్టర్లో స్టార్ట్ అవుదాం, యాక్టింగ్ కూడా అలవాటు అవ్వాలి అని చెప్పి క్యారెక్టర్లోకి వచ్చి ఇంకా హీరో అనేది అదృష్టం వచ్చింది, చేశాను అంతే. అండ్ మీరు చాలా కథలు విన్నారు కదా, సో ఈ కథ ఎంచుకో